మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి ఏడు 41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మనమ్మ కోసం. ఈ వీడియోలో మనం రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటి ఏంటంటే రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అనేది ఫైనల్ గా ఈ రోజు నేషనల్ వైడ్ గా ఇండియాలో కూడా ఓపెన్ కావడం జరిగింది. అండ్ మొదలైన గంట నుంచి గంటకు లెక్కలు మారుతూనే ఉన్నాయి. మరి ఈ సమయం వరకు ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్ లో మొత్తం కలిపి వరల్డ్ వైడ్ బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు ఏంటంటే మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన ఇరుముడి సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఏ విధంగా ఉంది సింపుల్గా చెప్తాను, ఎందుకంటే నేను రివ్యూ లాగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక్క ముక్కలో చెప్తానని చెప్పి 10-20 నిమిషాలు నేను రివ్యూ చేయను. సో ఏంటంటే నేను కూడా కామన్ ఆడియన్స్ ఏ విధంగా ఉంటారో అదే విధంగా వెళ్తాను, సినిమా చూస్తాను, వస్తాను. దాంట్లో రివ్యూవర్ లాగా బొక్కలు ఎక్కడున్నాయి, అక్కడేం బొక్క ఉంది, ఇక్కడేం బొక్క ఉంది, ఎలా సినిమాకి నెగిటివిటీ తెప్పియాలని చెప్పి నేను ఎప్పుడు కూడా ప్రయత్నించాను అనమాట. సో ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఒకటే వీడియోలో మాట్లాడుకుందాం. మళ్ళీ సపరేట్ వీడియో ఎందుకు, ఒకటే వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు మరోసారి చాలా రోజుల తర్వాత, బేసిక్గా నాకు రవితేజ గారిది విక్రమార్కుడు, కిక్ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ రెండు సినిమాల తర్వాత నాకు అంతగా బాగా నచ్చిన సినిమా ఇరుముడి. సో ఇరుముడి అనగానే ఏదన్నా దీన్ని డివోషనల్ టైప్లో తీసుకెళ్తారని మనం అనుకుంటాం, కాకపోతే అది తప్పు. డివోషనల్ టైప్ ఉండదు. డివోషనల్ టైప్లో ఉన్న మళ్ళీ స్టోరీ ఎక్కడుందో ఆ స్టోరీలో ఒక పార్ట్ మాత్రమే డివోషన్, కంప్లీట్గా డివోషన్ వైజ్గా తీసుకెళ్లేదు. స్టోరీలో ఒక పార్ట్ మాత్రమే డివోషన్. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం డివోషన్గా ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం మంచి ఎమోషన్తో క్యారీ చేయడం జరిగింది. అండ్ మన మాస్ మహారాజా గారు చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ హిట్ అయితే అందుకోవడం జరిగింది. ఇదే కావాల్సింది. బేసిక్గా రవితేజ గారు నిజంగా ఆయన ఎప్పుడో పాన్ ఇండియా హీరో. బేసిక్గా ఆయన ఎప్పుడో విక్రమార్కుడు సినిమా తీసినప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో. తర్వాత స్టోరీలో ఆయన సరిగ్గా స్క్రిప్ట్లు ఇంకొకపోవడంలో ఇదంతా మిస్టేక్ జరిగింది. కానీ ఆయన ఎప్పుడో పాన్ ఇండియా హీరో. కరెక్ట్ కథ పడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఆయన సినిమా చూసినప్పుడు, థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు నాకు ఒక 2 విషయాలు అర్థమైంది. ఒకటి ఏంటంటే రవితేజ గారు ఏంటంటే సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమాలు ఫాస్ట్గా ఇంతకుముందు తీస్తుండేవారు. కానీ కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇలాంటి సినిమా తీసుకురావాలని చెప్పి నాకు ఒకటి అర్థమైంది. ఇక రెండో విషయం ఏంటంటే, నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. ఫ్రెండ్ ఒక వారం రోజులు నేను ఇంటికి పిలిచాడు. డైలీ నువ్వు వెళ్తున్నావు, వాడు పప్పుతో అన్నం పెడుతున్నాడు, తింటున్నావు, వస్తున్నావు. డైలీ పోతున్నావు, పప్పుతో అన్నం పెడుతున్నాడు, తింటున్నావు, వస్తున్నావు. అలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఒకటేసారి మంచి హైదరాబాద్ బిర్యానీ లాంటి ఒక దమ్ బిర్యానీ పెట్టాడు అనుకోండి, ఏ విధంగా అనిపిస్తుంది? సో రవితేజ గారు రీసెంట్గా కొద్ది రోజులుగా బాగా ఫ్లాప్లతో ఉండి సడన్గా థియేటర్కి వెళ్ళేసరికి నిజంగా గూస్ బంప్స్ అనాలి. అంత మంచి అద్భుతమైన సినిమాని తీసుకోవడం జరిగింది. నటన, బేసిక్గా ఆయన నటన గురించి మనం మాట్లాడుకోవడం తప్పే, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఆయన ఏ విధంగా నటిస్తారో మనకు తెలుసు. సో ఏంటంటే ఇందులో ఇరుముడి అనేది ఏదైతే ఉందో అది ఒక డివోషన్ లాగా కాకుండా ఒక ఫాదర్కి ఒక డాటర్కి ఇద్దరి బంధాలు ఇరుముడిలాగా అలా కలిసిపోవడం జరిగింది. రవితేజ గారి యాక్టింగ్ కానివ్వండి, నక్షత్ర పాప యాక్టింగ్ కానివ్వండి, రవితేజ గారి వైఫ్ క్యారెక్టర్లో చేసిన యాక్టింగ్ ఆమె యాక్టింగ్ కానివ్వండి, సాయి కుమార్ గారి యాక్టింగ్ కానివ్వండి, అంటే క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకు న్యాయం చేసింది అనిపించింది. సో సినిమా ఖచ్చితంగా గూస్ బంప్ తెప్పిస్తుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. సో ఈ సినిమా ఎవరు చూడాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఏంటంటే అప్పుడో ఇప్పుడో కొన్ని మంచి సినిమాలు వస్తాయి. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఏమైందో తెలియదు, అన్ని మంచి సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో. సో ఇది కూడా ఒక మంచి సినిమా, ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా డాటర్ ఫాదర్ ఏవైతే ఉంటారో, ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు మాత్రం ఇంకా ఖచ్చితంగా మస్ట్ వాచ్ మూవీ. అంత అద్భుతంగా పాత్రల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అండ్ నేను స్పెషల్గా వెళ్ళింది దేనికోసం అంటే, ఏదైతే అందులో సాంగ్ పెట్టడం జరిగిందో మల్లెపూల పందిరి, ఆ సాంగ్ కోసం మాత్రమే స్పెషల్గా వెళ్ళడం జరిగింది. నేను సినిమా స్టోరీ కోసం చూడలేదు, ఏం వెళ్ళలేదు. అక్కడ మెయిన్గా నేను వెళ్ళింది ఆ సాంగ్ కోసం మాత్రమే వెళ్ళడం జరిగింది. నేను సాంగ్ ఒకటే నాకు చాలా అనుకున్నాను, కానీ సినిమా చూసిన తర్వాత అబ్బా సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది కదా అనిపించింది. సో ఏంటంటే బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరూ చూడాల్సిన ఒక సినిమా వచ్చింది. సో వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ సినిమా నచ్చుతుంది. సో ఇది ఇరుముడి. సో ఏంటంటే నేను బొక్కలు వెతకను అనమాట. ఇక్కడ చిన్న అంటే కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో ముందే ఉంటాయి, బట్ నేను ఎప్పుడు బొక్కల్ని వెతకను సినిమాల్లో, ఎందుకంటే సినిమాని చాలా మంది కష్టపడి చేయడం జరుగుతుంది. సినిమా బ్రతకాలి, సినిమా బ్రతితే కార్మికులు కూడా బ్రతకడం జరుగుతుంది. ఇక ఇరుముడి అయితే చెప్తున్నాను కదా, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి నేషనల్ వైజ్గా ఈరోజు బుకింగ్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో కూడా గల్ఫ్ కంట్రీస్లో ఓపెన్ కావడం జరిగింది. సో ఏంటంటే రిపోర్ట్ గంటకి చేంజ్ అవుతూనే ఉంది. సో ఇప్పటి వరకు ఓవరాల్గా దాదాపుగా 136,000 టికెట్లు అయితే సోల్డ్ కావడం జరిగింది. నేను ఈ ఫిగర్ చెప్పి ఈ వీడియో మీకు వచ్చేసరికి అది ఇంకా వెళ్ళిపోతుంది, ముంగట్కి వెళ్ళిపోతుంది. ఓవర్సీస్ మార్కెట్ మన ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 136,000 టికెట్లు అయితే సోల్డ్ కావడం జరిగింది. వీడియో వచ్చే సమయానికి అది ఇంకా ఫిగర్ వెళ్ళిపోతుంది, ముంగట్కి వెళ్ళిపోతుంది. భయా నువ్వేమో 136,000 చెప్పావు, ఇక్కడ 2 లక్షలు ఉంది అంటే
మారిపోతుంది. గంటకి చేంజ్ అవుతున్నాయి. చాలా ఫాస్ట్గా బుకింగ్ జరుగుతుంది. ఇక బుకింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు దాదాపుగా సోల్డ్ అయిన టికెట్లు ఏంటంటే దాదాపుగా 20,960 టికెట్లు, 21,000 అనుకోండి. ఈ వీడియో మీకు వచ్చేసరికి 21,000 దాటిపోతుంది. అలాగే ఇండియాలో వచ్చేసి దాదాపుగా 1,16,000 టికెట్స్ సేల్ కావడం జరిగింది. 1,16,000 మార్నింగే మొదలైంది కదా, సో ఇండియాలో 1,16,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. ఓవరాల్గా 1,36,000 టికెట్స్ అయితే ఇప్పటివరకు సోల్డ్ కావడం జరిగింది. మీకు వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది. ఇక వాల్యూ పరంగా మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా యష్ ఓన్ మార్కెట్ హోమ్ టౌన్లో అయితే పరిగెడుతుంది అనుకోవాలి. కన్నడ మార్కెట్లో అయితే బుకింగ్స్ పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 7 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు బ్లాక్ సీట్స్తో కలిపి, ఓన్లీ ఫైనల్ బుకింగ్స్ కాదు, బ్లాక్ సీట్స్తో కలిపి. బ్లాక్ సీట్స్ అంటే కొన్ని ఎంటీ సీట్స్ ఆల్రెడీ థియేటర్ వాళ్ళు దాన్ని ప్యాక్ చేయడం జరుగుతుంది. సో బ్లాక్ సీట్స్తో కలిపి ఓవరాల్గా 7 కోట్ల రూపాయలు ఇప్పటివరకు కర్ణాటక మార్కెట్ నుంచి రావడం జరిగింది. వీడియో మీకు వచ్చేసరికి అది 8 కోట్లు ఉండొచ్చు, 9 కోట్లు ఉండొచ్చు, 10 కోట్లు కూడా ఉండొచ్చు ఈ వీడియో మీరు చూసే సమయానికి. బట్ కర్ణాటక నుంచి ఇప్పుడు ఒక రేంజ్లో దూసుకెళ్తుంది, దాదాపుగా 7 కోట్ల రూపాయలు. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 1 కోటి రూపాయల బుకింగ్స్ జరగడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి నార్త్ మార్కెట్ నుంచి, హిందీ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 3 కోట్ల రూపాయల బుకింగ్స్ అయితే జరగడం జరిగింది. సో నార్త్ మార్కెట్లో ఇంకా పరిగెడుతుంది, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. బట్ నార్త్ మార్కెట్ ఇప్పటికైతే ప్రెసెంట్ 3 కోట్ల రూపాయలు ఉంది. ఇంకా డే గడుస్తున్న కొద్దీ ఆ బుకింగ్స్ అనేది ఇంకా పెరుగుతుంది. ఐ థింక్ బుకింగ్స్లో కర్ణాటక మార్కెట్ కంటే కూడా లాంగ్ వచ్చేసరికి, అంటే ముందుకు వెళ్ళేసరికి నార్త్ మార్కెట్ నుంచి ఎక్కువ బుకింగ్స్ ఖచ్చితంగా ఈ టాప్ 6 సినిమాకి వస్తాయి. ఇక నెక్స్ట్ తమిళనాడు ఇంకా కేరళ మార్కెట్ మనకు తెలిసిందే, అది కొంచెం చిన్న మార్కెట్. సో అక్కడ నుంచి దాదాపుగా 1 crore రూపీస్ అయితే రావడం జరిగింది ఇప్పటివరకు. సో అక్కడ కూడా పెరుగుతుంది, పుష్ అయితే అందుకుంటుంది. బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పటివరకు అయితే ఆ 2 రాష్ట్రాల నుంచి దాదాపుగా 1 crore రూపీస్ రావడం జరిగింది. ఇప్పటివరకు ఓవరాల్గా బుకింగ్స్ వచ్చేసి దాదాపుగా 12 కోట్ల రూపాయలు జరిగింది ఇప్పటివరకు. ఓన్లీ ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 12 కోట్ల రూపాయలు జరగడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్, విదేశాల్లో గల్ఫ్ కంట్రీస్ కూడా మొదలవడం జరిగింది. మిగతా మార్కెట్లో కూడా నడుస్తుంది. కంప్లీట్ బుకింగ్స్ అయితే మెల్లగా ఇంకా ఓపెన్ అవుతున్నాయి. సో ఇప్పటివరకు ఉన్న వాల్యూ ప్రకారం ఓవర్సీస్ మార్కెట్ నుంచి 6 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇండియన్ మార్కెట్ నుంచి 12 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే టాప్ 6 సినిమాకి సంబంధించి ఇప్పటివరకు వరల్డ్ వైడ్ బుకింగ్స్ వచ్చేసి ఈ సమయం వరకు దాదాపుగా 18 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో టికెట్స్ డేటా అనేది కొంచెం వెనక ముందు అవుతుంది, ఎగ్జాక్ట్ డేటా కరెక్ట్గా రావట్లేదు. బట్ అమౌంట్లో అయితే ఇప్పటివరకు దాదాపుగా 18 కోట్ల రూపాయలు అయితే ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో టాప్ 6 సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఇప్పుడే మొదలైంది జాతర. అసలైన జాతర అనేది ఇంకా టైం ఉంది, ఇంకో 2-3 రోజులు టైం ఉంది. అలాగే రేపు అసలైన జాతర అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఎందుకంటే టాప్ 6 మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. మల్లారెడ్డి యూనివర్సిటీ దూల్పేట్, అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. రేపు ఒక జాతర ఉంది. ఆల్రెడీ ఈ రోజుల్లో థియేటర్లో జాతర నడుస్తుంది. ఎందుకంటే సాంగ్ వచ్చినప్పుడు, మల్లెపూల పందిరి మందర పాట వచ్చినప్పుడు అయితే మ్యాక్సిమం థియేటర్లో ముంగటికి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ నిలబడి, నేను కూడా అలాగే నిలబడి చూస్తూ ఉన్నాను. సో ఏంటంటే అందరూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎంజాయ్ చేసి ఒక సినిమా రావడం జరిగింది. అది ఇరుముడి, చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. అలాగే టాక్సిక్, ఈ సినిమా కూడా 26వ తారీఖున రాబోతుంది. సో బుకింగ్స్ అయితే ఇప్పటివరకు దాదాపుగా 18 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మరి నైట్ వరకు ఈ బుకింగ్స్ ఇంకా ఎంత పరిగెడతాయి అనేది చూడాలి. అలాగే కంప్లీట్గా కొన్ని ఏరియాస్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. నేనున్న ఏరియాలో అయితే బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. సో ఓవరాల్గా ఏంటంటే టాక్సిక్ ఇటు సైడ్ బుకింగ్స్ రూపంలో దూసుకెళ్ళిపోతుంటే, ఇటు ఇరుముడి ప్రేక్షకులతో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ పోయినా పూర్తిగా ప్రేక్షకులు ఉన్నారు, థియేటర్లో ప్రేక్షకులు ఉన్నారు. చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకలలాడుతున్నాయి. సో ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ ఇరుముడి సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది సినిమా, ఎంజాయ్ చేస్తారు, మంచి ఎమోషన్ని క్యారీ చేసుకొని బయటకు వస్తారు. అలాగే టాక్సిక్ బుకింగ్స్ అయితే పరిగెడుతున్నాయి. మరి ఇంకా ఎంతవరకు వెళ్తాయని చూద్దాం. సో ఓవరాల్గా ఏదైనా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.